నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జననేత జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం. అనంతరం ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భద్రాచలం ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా. నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్. అనంతపురం నగరంలో ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. జగన్ జన్మదినం సందర్భంగా అనంతపురం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 2000 మందితో ఈ బైక్ ర్యాలీ నగర వీధిలో సాగింది. జై జగన్ అన్న నినాదంతో నగరం అంతా హోరెత్తింది. ఈ సందర్భంగా మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తనకు చేతిదాకా టికెట్ వచ్చి పోయిందని, సీఎం జగన్ కు అన్ని విషయాలు తెలుసని, అయినా ఎప్పుడు ఎవరికి ఏం చేయాలన్నది బాగా తెలుసని అన్నారు. మరోవైపు పొలిటికల్ ఈక్వేషన్స్ అలాగే ఎవరు గెలుస్తారు అన్న దానిపై సీఎం జగన్ అంచనా వేసి టికెట్లు ఇస్తుంటే టీడీపీకి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు. వైసీపీలో జరుగుతున్న అంశాలపై టీడీపీకి ఎందుకు భయం పట్టుకుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుని సోదరుడు ఎర్రిస్వామి రెడ్డి, శివారెడ్డి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టిన సందర్భంగా అనంతపురం పట్టణంలో అంగరంగ వైభవంగా ఈరోజు భారీ బ్యాక్ రైల్తో 3000 మంది 2 వీలర్స్లో ఆయన సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా నీరాజనం పడుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరంటే కనుక రాజశేఖర రెడ్డి తర్వాత, నందమూరి తారక రామారావు తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకంటే 2 ఆకులు మిన్నగానే చేసినామని చెప్పేసి ప్రజలందరూ నీరాజనం పడుతున్నారు. రాబో కాలంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది ఖాయము. తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండెల రైళ్లు పరిగెత్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక వారం నుంచి వాళ్ళకు భయం చుట్టుకొని ఉంది ఏం జరుగుతుందని చెప్పేసి. నిజంగా జనసేన తెలుగుదేశం పార్టీ లేకుండా మీరు పోటీ చేస్తే ఎవరికి డిపాజిట్లు ఉండవు. మీరు ఇద్దరు కలుసుకొని కురుక్షేత్రంలో అభిమన్యుని ఏ విధంగా చంపారో
అర్జున్ లేని సమయం చూసుకొని ఆ విధంగా చేయాలని మీ ఆలోచనలు ఉంది. ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు మాదిరిగా అందరూ కలుసుకుంటున్నారు. కానీ ఆ కురుక్షేత్రం మాది కాదు, అభిమానుడు కాదు, కలియుగ అభిమానుడు జగన్మోహన్ రెడ్డి. ఈ కలియుగ అభిమానుల దగ్గర మీ గుంతనక్కల మాటలు వ్యవహారాలు ఏమి చెల్లవని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభిమానులు కొన్ని తెలియవు, ఈ కలియుగ అభిమానునికి అన్నీ తెలుసు. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి వారసత్వం వచ్చి రాజకీయం తెలుసుకున్నాడు, ఎవరిని ఏ విధంగా ఎక్కడ చేయాలని చెప్పేసి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండె రైళ్లు ఎందుకు పరిగెత్తుతాయని చెప్తున్నా అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం 10 రోజుల నుంచి మీరందరూ గమనిస్తున్నారు, పాత్రికేయ మిత్రులు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నాడు, ఏ విధంగా ఎవరిని మార్చాలా, ఏ ఎమ్మెల్యేని పెట్టుకోవాలా, ఎక్కడుంటే మన ప్లస్ అవుతుందని చెప్పి తెలుసుకొని లాజిక్ తెలుసుకున్నా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిద్ర రాకోకున్నది. నిజంగా మన లాజిక్ తెలుసుకున్నాడు. ఎందుకంటే ఎవరు ఎక్కడ బాగుంటుంది, ఏ కాన్ఫిడెన్స్ ఎవరికి అసమ్మతం చెప్పి తెలుసుకొని మేము పోతుంటే మీకెందుకే బాధ నాకు అర్థం కాలే. మా సీట్లు మేము ఇచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 150 సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేస్తే మీకేమి? సామాజిక న్యాయం అంటే ఒక ఆదిమూలపు సురేష్ని కానీ, ఒక సుచేత గారు కానీ సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించి అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసు. అది పెద్దానికి అన్నీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంట జీవితాంతం ఉండి కలిసి నడుస్తాము. ఇవన్నీ మీరు వాయిస్ రికార్డ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. జీవితంలో ఎప్పుడైనా కూడా ఎక్క పొరపాటు కూడా జరగదు. ఆయన గెలిపే ధ్యేయంగా పయనించే వాళ్ళం మేము. పార్టీకి ఎవరికి టికెట్ వచ్చినా ఏం చేసుకున్నా కూడా అందరూ కూడా కలిసి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇందాక వేరే ఛానల్లో చెప్పాను, బలిజలు నిజంగా జనసేన పార్టీ వెనక నడిచేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పోయి ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ములాఖాత్ వచ్చాడో ఆ రోజు నుంచి బలిజలు ఒక డిసైడ్ అయినారు, చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి కాదా మనం బలిజల ఎన్నికలు నడవాల్సింది. చంద్రబాబు నాయుడు సీఎం చేయాలన్నప్పుడు పవన్ కళ్యాణ్కు చూసి ఆయన ఎట్లా పోతే ఎట్లా పోవడానికి కాపుల జీవితాలను భవిష్యత్తులను తాకట్టు పెట్టేస్తే ఎందుకు నడవాలి? నిజంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలు నా ఎట్లా వాడు కానీ ఇంకా కాపులు ఎవరైనా కానీ పోతే ఏమవుతుంది? కుక్కతోక పట్టుకొని గోదావరి ఎన్నట్టు ఉంటుంది. ఒక బలమైన నాయకుడిని ఎంచుకోవాలి ఎవరైనా కూడా. పవన్ కళ్యాణ్ ఆ దిశగా పోలేదు. ఎంతసేపు ఉన్నాయి లోకేష్ భజన, బాలకృష్ణ భజన, చంద్రబాబు భజన చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? నువ్వు పోతే ఆయన ఇంటికాటికి వచ్చి బొక్కేసి బయట తీసుకుపోతాడు, ఆయన వస్తే మీరు తీసుకో. ఇది మీరు లీడర్స్ అనే విషయం ఎప్పుడో ప్రజలు మర్చిపోయారు. మీరు ఎందుకు షార్ట్లీ కమింగ్ ఎలక్షన్ 2024 ఉంటాయి కదా, మార్చి ఏప్రిల్ అయిపోతాయి. దాంట్లో ప్రజాభిప్రాయం తెలియజేస్తారు. వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చటగా రెండోసారి అవుతాడు. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. గజ్వేల్ మండలం కొల్గూరులో అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ కేసులో అరెస్ట్. జూబ్లీహిల్స్ లో బీభత్సం సృష్టించిన ప్రశాంత్ అభిమానులు దాడుల్లో పలువురు పోలీసులకు గాయాలు. పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం. పల్లవి ప్రశాంత్ పై 9 సెక్షన్ కింద కేసులు. ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు రవిరాజు అరెస్ట్. చెప్తే సార్ చేసిందానికి నన్ను అంటే ఎట్లా సార్ వచ్చి నేను అక్కడ చెప్పుకోవడానికి హక్కు ఉంది, అక్కడ చెప్పుకో అడ్వకేట్ ద్వారా అది మా లీగల్ లీగల్ గా ఉంది కాబట్టి ఫ్యాన్స్ అనుకుంటే పొల్యూషన్ కాడికి రావాలి, మా ఊరు సర్పంచ్ పొల్యూషన్ కాడికి రా నువ్వు. 1 minute అంటే
వస్తా బలవంతం చేస్తే నేను మాట్లాడితే ఒకసారి ఇడికి రా తొందర బండి లేదు ఆయన చెప్పి నేనే వస్తాను వస్తా పెద్ద మనిషి ఏమి ఎవరు ఏం జరిగింది నేనే వస్తా కానీ నేను చెయ్యలే బరాబర్ నేను వస్తా అంటే ఊర్లో ఒక సర్పంచ్ ఉన్నాడు ఆయనకు తెలియాలి ఒక మాట మాట్లాడాలి పెద్ద మనుషులు ఏమైనా చేసినావా ఏం జరిగింది ఎంత దూరం వచ్చినా నేను ఎక్కడ వచ్చిందా అయిపోయింది నేను ఇంత దూరం వచ్చినా కదా సార్ నేను వస్తా నాకు ఒక 2 నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సారథి ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైభవంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్తిల్లాలి, రాష్ట్రానికి తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావాలి అంటూ పార్టీ శ్రేణులు చేసిన నినాదాలతో పార్టీ కార్యాలయం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, అనపర్తి టౌన్ అధ్యక్షులు రంగంపేట మండల ఇన్ఛార్జ్ నల్లమిల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి, నాయకులు సత్తి వెంకటరెడ్డి, బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, అనపర్తి జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ చీర్ల వీర్ల రాఘవరెడ్డి, బిక్కవోలు జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ బొడ్డు ముత్యాలరావు, రాష్ట్ర బడ్రాజు కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చిట్టిరాజు, అనపర్తి గ్రామ సర్పంచ్ వారకుమారి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పాదూరి డేవిడ్ రాజు, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు రంగల అప్పాజీ, వర్తక సంఘం అధ్యక్షుడు సత్తి వెంకటరామరెడ్డి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కోణాల సత్యనారాయణ రెడ్డి, ఉభయ గోదావరి జిల్లా చేనేత విభాగం కన్వీనర్ పెనుగొండ శ్రీను, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పడాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి యొక్క కార్యాలయంలో డాక్టర్ గారి యొక్క ఆదేశానుసారం డాక్టర్ గారు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న కారణంగా మనందరినీ కూడా జగనన్న పుట్టినరోజు వేడుకలు చేయమని కారణంగా డాక్టర్ గారు చెప్పిన విధంగా ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు డాక్టర్ గారి కార్యాలయంలో
ఓకేనా? కొంచెం దగ్గర వచ్చి ఫోటో నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టిన అనపర్తి ఏజీపీ అడ్వకేట్ వెలగల లక్ష్మీనారాయణ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పేదలకు ముఖ్యంగా ఈ చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న దృశ్య ఇబ్బందులు పడుతున్నారని వారికి దుప్పట్లు పంపిణీ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టదలిచినట్టు ఆయన అన్నారు. తన చిన్ననాటి నుంచి సేవ కార్యక్రమాలపై ఆసక్తి వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిందని, తన మిత్రుడైన వినురెడ్డి ప్రోత్సాహంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయదలిచానని, అందరూ కూడా తమకు తోచిన విధంగా పేదలకు సహాయం చేయాలని ఆయన అన్నారు. ఎలా చూడండి ఓకే. ఇచ్చేయండి ఇంకా అలా నుంచో పెట్టదు, ఎదురున్నారు కదండి అక్కడ అలా ఒకసారి. చలికాలం కదని జగన్ బాబు పుట్టినరోజు కదా, చలికాలం ఉంటేనే. వెల్కమ్ టు అంకుశం న్యూస్. అనంతపురం నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ప్రజలందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని వెంకటరామరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, బలహీన వర్గాల రాజ్యం కొనసాగుతుందని అన్నారు. డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి, వాసంతి కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సారే కనపడలే అంగారు వెనక్కి తీసుకో. అందం మురళిన నిలబడిపో ఇవ్వనా జగన్మోహన్ గారి పుట్టినరోజు అండి.
ఈరోజు తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో ఉన్నా కూడా పెద్ద ఎత్తున తన సొంత బిడ్డ ఎలా అయితే పుట్టినరోజు చేసుకుంటారో అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజుని ఎంతో సంబరంగా కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా తెలుగువారు అంతా కూడా చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ 4.5 సంవత్సరాలు ఆయన పరిపాలించిన తీరు కానీ ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు 198% ఇప్పుడే కూడా అమలు పరిచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితే. అందుకోసమే ప్రజలు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అంటే ఇలాగ ఉండాలి అని చెప్పే విధంగా కూడా ఈరోజు కూడా పరిపాలన కూడా చేస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు కేవలం అవి 1100 మాత్రం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 3257 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకంలో కూడా చేర్చి వారికి పూర్తిగా కూడా నయం చేసేదే కాకుండా ఈరోజు 3 లక్షల నుంచి 5 లక్షలు చేర్చేదే కాకుండా నిన్న ఏకంగా కూడా కుటుంబానికి 25 లక్షల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టుకునేంత కూడా తీసుకొని రావడం కూడా ఎక్కడ కూడా పెద్ద మార్పు. ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలు కూడా ఈరోజు ఒక కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక తపనతో ముఖ్యమంత్రి గారు అనేకమైన కూడా మార్పులు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. డాక్టర్లు కూడా కమిట్మెంట్తో చేసుకునే విధంగా కూడా మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా డాక్టర్లు కూడా కావాలి, ఇంకా ఎక్కువ సంఖ్య కావాలి, జనాభాకు అనుగుణంగా కూడా డాక్టర్లు కావాలని చెప్పేసి 17 కొత్త మెడికల్ కాలేజీలను కూడా తీసుకొని వచ్చేసి ఇప్పటికే కూడా ఇప్పటికే 6 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా మేమంతా కూడా బ్రెడ్ కావచ్చు లేకుంటే పండ్లు ఇవన్నీ కూడా మేమంతా పంచే సందర్భంగా కూడా పేషెంట్లు కూడా సాటిస్ఫాక్షన్ కూడా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ని కూడా సాటిస్ఫాక్షన్ కూడా ఈరోజు వ్యక్తపరుస్తున్నారంటే ఎంత మార్పు తీసుకొచ్చాడో తెలుసు. మేము ఈరోజు 2019లో అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లోనే భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో రోజుకు ఒక అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు చివరి రోజున నేడు శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ప్రధాన ఆలయం నుంచి సీతారాములను వేడ మండపం వద్దకు తీసుకువచ్చి ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ప్రధాన సీతారాములకు గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 23వ తారీఖు వైకుంఠ ఏకాదశి రోజు సీతారాముల ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఈ ఉత్సవాలకు వేలాదిగా కదిలి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దుష్టులైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడులను వధించడానికి మహావిష్ణువు శ్రీకృష్ణుని అవతారం ధరించి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మవంతులైన పాండవుల వైపు ఉండి భగవద్గీత సారాంశాన్ని అర్జునుడికి తెలిపి ధర్మ సంస్థాపన చేసిన అవతారం శ్రీకృష్ణుని అవతారమని ఆలయ అర్చకులు తెలిపారు. కొంచెం ముందుకు రండి అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో రేపు సాయంత్రం ఎల్లుండి ఉదయం జరిగే ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. ఏఎస్పీ పరితోషం పంకజ్, ఈవో రమాదేవి ఈ నెల 22వ సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు గోదావరి నదిపై హంస వాహనంలో జల విహారం చేయనున్నారు. అందుకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాద్రి చేరుకోనున్నారు.
అలాగే ఎల్లుండి ఉదయం స్వామివారి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్న స్వామివారి కోసం భక్తులు సుమారు 1,00,000 మంది ఉత్సవాలు తిలకించడానికి ఇక్కడకు చేరుకోనున్నారు. వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లా మంత్రులు, ముగ్గురు దేవాదాయ శాఖ మంత్రి అందరూ ఈ ఉత్సవాలకు తరలి రానున్నారు. భక్తులు ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, ఎస్పీ డాక్టర్ వినీత్, ఏఎస్పీ పారితోష్ పంకజ్, ఈవో రమాదేవి స్వయంగా అన్ని ఏర్పాట్లు ఇస్తున్నారు. చెప్పాం కదా, ఎన్నిసార్లు చెప్పాం ఫ్రంట్ నుంచి వద్దు అని. ఒకటే ఎంట్రీ నుంచి వద్దని చెప్పాం కూడా మళ్ళీ అది చేస్తాం. ఎంట్రీ షుడ్ బి డిఫరెంట్. ఎంత